జూబ్లీ హిల్స్లో బైపోల్ ఎలక్షన్స్ వచ్చినాయి అనమాట. బైపోల్ ఎలక్షన్స్లో కూడా 3 పార్టీలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారిని కూడా అధిష్టానం ఒక ఛాన్స్ ఇచ్చారనమాట. దాంట్లో టికెట్ ఇవ్వడం వలన చాలా మంది కూడా నవీన్ యాదవ్ గెలవాలని చెప్పి చాలా మంది కూడా అంటున్నారు. అలాగే కార్యకర్తలందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. దాని గురించి మనం చర్చ చేస్తాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో అసలు ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరు గెలిస్తే జూబ్లీ హిల్స్ ప్రజలకు మంచి జరుగుతుందనే దానిపై కూడా మనం మాట్లాడదాం. ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్ మన దగ్గర ఉన్నారు, వెంకటస్వామి గారు. నమస్తే అన్న. ఎట్లుండబోతుంది అన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వరకు కూడా మెజార్టీ వస్తుందని చెప్పి కూడా నాయకులు అందరూ అంటున్నారు. మిగతా వాళ్ళేమో ఇది కాంగ్రెస్ పార్టీ కాదు ఎంఐఎం పార్టీ అని చెప్పి బీజేపీ నాయకులు అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ వాళ్ళేమో 45,000 మెజార్టీ వచ్చిందని మీరు చెప్తుంటే వాళ్ళు మెజార్టీ కాదు, డిపాజిట్ కూడా రాదని చెప్పి వాళ్ళందరూ అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారన్న? ఈరోజు రహమత్ నగర్ డివిజన్కి సంబంధించినటువంటి బూత్ స్థాయి అంటే బూత్ కమిటీ మెంబర్ కార్యకర్తల సమావేశం అయింది. ఓకే, మీరు చూసినారు కదా ఏ విధంగా ఎంతమంది పబ్లిక్ వచ్చినారు, ఎంత సక్సెస్ఫుల్గా మీటింగ్ అయింది. మీటింగ్కి మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి మేడం, వివేక్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మిగతా ఎంపీ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు అందరు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి బూత్ స్థాయి కార్యకర్తలకు ట్రైనింగ్ ఇచ్చి, అంటే 70 పైగా బూతులు ఉంటే బూత్కి 20 మంది చొప్పున మేము ఇక్కడ అసెంబ్ల్ కావడం జరిగింది. రేపు ఒక 15 రోజుల వరకు మేము ఎలాంటి కార్యకర్తలు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎట్లా డోర్ టు డోర్ క్యాంపెయిన్ తీసుకుపోవాలి, ఏ అంశాలు తీసుకుపోవాలని వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి సంసిద్ధం చేసి వాళ్ళందరినీ బయటికి పంపించడం జరిగింది. చూస్తూ ఉన్నారు. ఇక మీరు అన్నట్టు బీజేపీ పార్టీకి క్యాండిడేట్ని చూసుకోవడం కూడా దిక్కులేదు. ఎప్పుడో అక్టోబర్ 6వ తారీఖు నోటిఫికేషన్ వస్తే డేట్ వస్తే ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్ దిక్కులేదు. ఏదైనా రాత్రి అనౌన్స్మెంట్ చేసినట్టు లంకలో ఉన్న క్యాండిడేట్నే నీకు మళ్ళీ తిప్పి అదే క్యాండిడేట్ని ఇవన్నీ ఇన్ని రోజులు తీసుకున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి పరిస్థితి బీజేపీది ఇక్కడ ఎట్లా ఉందో. అసలు నీకు క్యాండిడేట్కి దిక్కులేని బీజేపీ ఈరోజు వచ్చి మమ్మల్ని ఎంఐఎం పార్టీ అని చెప్పి విమర్శించడం కూడా అది తగదు. అయితే వాళ్ళందరూ ఏమంటున్నారు, మా క్యాండిడేట్ ముఖ్యం కాదు, మా పార్టీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మా పార్టీకి గుర్తుంది, అది చూస్తే చాలని చెప్పి కూడా అంటున్నారు. అవును, పోయినసారి ముక్కుతూ మొలుగుతూ 20,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి అవి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి క్లియర్ కట్గా గెలవబోతా ఉన్నారు. 40,000కు పైగా మెజార్టీ తోటి మాకు అంచనా 40,000 ఎక్కువ కూడా రావచ్చు. 100%గా 40,000 తోటి మేము గెలుస్తున్నాం. ఓకే, బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? రానున్న కొద్ది రోజుల్లో 2 రోజుల్లో కూడా అంటే మాజీ సీఎం కేసీఆర్ గారిది మీటింగ్ కూడా పెడతామని చెప్పి కూడా అంటున్నారు. అయితే ఒకవేళ మీటింగ్ పెడితే ఛాన్సెస్ ఏమన్నా మళ్ళీ అవకాశం ఉందా? బాస్, ఇది ఏఐ టెక్నాలజీ నడుస్తున్న యుగం. ఓకే, సెంటిమెంట్స్ ఒకప్పుడు వర్కౌట్ అవుతుండే, ఇప్పుడు సెంటిమెంట్స్ గురించి లేదు. నువ్వేం పని చేసినావు, నీవు 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా వారు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు వారు ఏం పని చేశారు, వారు ఎంతవరకు చేశారు, వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు, వాళ్ళు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉన్నారు అనే అంశాన్ని చూస్తారు. కానీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇంకొక విషయం, సెంటిమెంట్ అనే విషయాన్ని అసలు తోడు చేసి అంటే వాళ్ళు బ్రేక్ చేసిందే వాళ్ళు. స్వర్గీయ శ్రీ పి జనార్దన్ రెడ్డి గారి ఎలక్షన్స్ అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద క్యాండిడేట్ని పెట్టి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తే వారి మీద టీఆర్ఎస్గా పెట్టి ఈ అంత సంస్కృతి ఇది కాదు అది కాదు అని చెప్పి అప్పుడు ఏదేదో ముచ్చట చెప్పి చేసినది, దాన్ని బ్రేక్ చేసింది కూడా ఈ టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే. వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడేమో ఒకలాగా, వాళ్ళకి అనుకూలంగా లేకపోతేనేమో ఇంకొకలాగా ప్రవర్తించడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. 100%గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకో, విద్యార్థులకో, లేకపోతే యువతకో, లేకపోతే అన్ని రైతులకో, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్కో చేయాల్సినంత వరకు చాలా వరకు అనేక పథకాలు అమల్లోకి తీసుకురావడం జరిగింది. 6 గ్యారెంటీలను కూడా మ్యాక్సిమం మేము 75% మేము అప్లై చేయడం జరిగింది, అంటే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా దాంతోపాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈ 2-3 నెలల కాల వ్యవధిలోనే మేము 150 పైగా కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ తీసుకుపోయాము. రిలీజ్ చేసే ఎలక్షన్ టైంకి బాస్ 100 నువ్వు చూడు, ఎలక్షన్ వరకు ఇనాగ్రేషన్లు కాదు, వర్క్లే అవుతున్నాయి. మీరు కావాలంటే గ్రౌండ్లో అనుకోండి. మీడియా పనులు ఇప్పుడు ఎందుకు ఎలక్షన్స్? ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఆయన చేయలే కదా, 10 సంవత్సరాలు చేయలే కాబట్టి మేము చేయాల్సి వచ్చింది, మేము చేసినాం. ఆ అవకాశం మాకు దొరికింది కాబట్టి, ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి చేసినాం. అంటే జూబ్లీ అందుకోసమే కదా ఇప్పుడు
చేసి ఉంటే 150 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన పని కాంగ్రెస్ పార్టీకి ఉండేది కాదు కదా. ఎందుకు వస్తారు పబ్లిక్ దగ్గరికి? ఏం చెప్పనీకి వస్తారు? 100% మేము ఏం వర్క్ చేసామో మా టాలెంట్ మేము ప్రభుత్వ పరంగా కానీ ఈ పథకాల పరంగా కానీ మేము ఏం చేసినాం అనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పేదానికే మేము ఇంతవరకు తీసుకొచ్చినాం. ఓకే, అదే అంశాల మీద మేము ముందుకు పోతాం. నవీన్ యాదవ్ గారిని గెలిపియాలి అంటే ఎందుకు గెలిపియాలంటే ఏం చెప్తారు జూబ్లీ హిల్స్ ప్రజలు? నవీన్ యాదవ్ గారు చదువుకున్న వ్యక్తి. ఓకే, మంచి ఇక్కడ లోకల్లో అందుబాటులో ఉన్న వ్యక్తి, కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి. వారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇదే యూసుగూడ చెక్ పోస్ట్లో పుట్టి పెరిగిన వ్యక్తి. వారు అనేక సేవా కార్యక్రమాలు, నవయువ నిర్మాణం అని చెప్పి సేవా కార్యక్రమాలు చేస్తూ టీచర్లకు, డిఎస్సి అభ్యర్థుల కోసం మనం అట్లా చాలా కొట్టు మిషన్లను చాలా వర్క్, సోషల్ వర్క్ చాలా చేస్తున్నారు. ఓకే, ఇంతకుముందు కూడా 2 సార్లు కంటెస్ట్ చేసినారు. అది మా పార్టీ వేరే పార్టీ అనేది పక్కన పెడితే కంటెస్ట్ చేసి ఒకసారి 40,000కు పైగా ఓట్లు వచ్చినాయి. సో వాళ్ళకి 100% వాళ్ళకి ఒక మంచి సత్సంబంధాలు ఉన్నాయి నియోజకవర్గంలో. వారిని ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. మాగంటి సునీత గారిని, మాగంటి గోపీనాథ్ గారిని గుర్తుపట్టవచ్చు. మాగంటి సునీత గారు ఎవరు అంటే ఆలోచించే ఉంటుంది, కానీ నవీన్ యాదవ్ గారు అంటే లేదు. నవీన్ అన్న అంటే అందరూ ఇంటికాడికి వచ్చే పరిస్థితి ఉంది. సో 100%గా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఈ వర్గము ఆ వర్గము నవీన్ యాదవ్ గారు నాకు 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 బాగా గుర్తు. క్రిస్టియన్స్కి పనిచేస్తారు. ఓకే, హిందువులకు సంబంధించినటువంటి ఏదన్నా మీకు ఫెస్టివల్స్, అమ్మవారి లేకపోతే వినాయక పండుగ కానీ లేకపోతే బోనాలు కానీ ఏమన్నా వారు దానికి పనిచేస్తారు. క్రిస్టియన్ పండుగలకి అయినా క్రిస్మస్కి కూడా ఆయన పర్సనల్గా తోఫా ఇచ్చి చర్చిలకి ఆయన హెల్ప్ చేస్తారు. ముస్లింల పండుగకి వచ్చినా కూడా ఆయన రంజాన్కి కూడా ఆయన తోచిన విధంగా ఆయన అందుబాటులో ఉంటారు. చర్చ్లకి, మసీదులకి, దర్గాలకి, గుడులకి, అన్నిటికీ అన్ని విధాలకి కుల మత విభేదాలు లేకుండా పనిచేసే వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్వే చేసింది. వారికి మంచి పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి భుజాన వేసుకుంది. 100% కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటారు. ఓకే, నామినేషన్ కూడా వేయబోతున్నారు. 17వ తారీఖు నామినేషన్ కూడా వేయబోతున్నారు కదా. చాలా మంది దాకా కూడా కార్యకర్తలు అందరూ రాబోతున్నారు. అలాగే నామినేషన్ అయిపోయాక ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు, ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో ఆ గ్యారెంటీని ప్రతి ఒక్క ఓటర్కి వివరించేదే మేము తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా, ఈ రాష్ట్ర ఎన్ఎస్వై అధ్యక్షుడిగా నా సొంత నియోజకవర్గం ఉంది. నా సొంత నియోజకవర్గంలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని వారికి తీసుకుపోవడం, వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు తీసుకుపోవడం, వాళ్ళకి వివరించి చెప్పడము, మాకెందుకు ఓటేయాలనే విషయాన్ని మేము, ఎందుకంటే హిందూ ధర్మం, హిందూ ముస్లింని డివైడ్ చేసి మేము ఓట్లు అడగట్లే, మేము సెంటిమెంట్ క్రియేట్ చేసి మేము ఓట్లు అడగట్లే, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఫాల్స్ ప్రామిసెస్ చేసి లేదా ఓట్ చోరీలు చేసినామని చెప్పి మేము ఓట్లు అడగట్లే. మేము జెన్యున్గా ఏ నియోజకవర్గానికి ఏం పని చేసినాము, ఈ రాష్ట్రానికి ఏం పని చేసినాము, ఏం పని చేయబోతాము, ఇక్కడ రేపు నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత ఏం చేస్తారనే విషయాన్ని అన్నీ కూడా మేము ఒక ప్రణాళికబద్ధంగా అందరి దగ్గరికి తీసుకుపోయి వారికి వివరించి, వారితో పాటు రేపు ఎలక్షన్లు అయిపోయేంత వరకు వారిని మా యొక్క పథకాల గురించో లేకపోతే మా యొక్క అభ్యర్థి గురించో వివరించి మేము ముందుకు పోతాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.